అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ గారు ఇప్పుడు రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కృష్ణరాజు గారు కూడా ఈ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో తరువాత అరెస్ట్ ఎవరు జరిగేటువంటి అవకాశం ఉందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ మురికి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో కృష్ణరాజు గారు నిన్న అరెస్ట్ అయ్యారు. అసలు అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని. అమరావతి ప్రాంతంలో వేశ్యలు అలాగే ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ షోని నిర్వహిస్తున్నటువంటి కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయ్యారు. నిన్న కృష్ణరాజు గారు కూడా అరెస్ట్ అయిన నేపథ్యంలో తర్వాత అరెస్ట్ ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ ఈ కేసులో ఏం జరగబోతుందంటారు? ఒకటే అండి, ముందు ఆ షోలో నేను చూసేది సార్, వాళ్ళు అక్కడ అమరావతి వ్యాఖ్యలు రావాల్సిన అవసరమే లేదు. ఎగ్జాక్ట్లీ దానికి సంబంధమే లేదు. తీసుకొచ్చి అమరావతిని దేవతల రాజధాని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటున్నారని దేవతల రాజధాని అన్నాడు, దాంట్లో ఉన్న దేవతలు అన్నాడు. తప్పేంటి దాంట్లో? మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన ప్రజల్ని దేవతలు అనుకుంటే తప్పేంటి? ఏం తప్పులేదు కదా. అవును. అటువంటప్పుడు ఒకటి ఆయన ఏదైతే కృష్ణరాజు గారు చెప్పాడో, కృష్ణరాజు గారు నాకు కూడా బాగా తెలుసు. ఓకే, న్యాయంగా అసలు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, చేసే మనిషి కూడా కాదు. ఓకే, కానీ ఎందుకు చేశాడని నాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. అవసరం ఏంటి అనేది, దేనికి చేశాడు, ఎందుకు చేశాడు, ఆ విధంగా ఎవరు ప్రొవోక్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ వెంటనే అమరావతి ఈ రాజధాని ఏంటి, అదేమో పైన దేవతల రాజధాని పైన ఉంటుందని మీరు అన్నట్టు వేసుల రాజధాని అన్నాడు. అసలు ఏ బేసిస్ మీద అన్నాడు? దానికి ఒక ఈ మాట అనటానికి ఒక బేస్ ఉండాలి కదా సార్. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం, దానికి ఒక డేటా ఉండాలి. దానికి ఏమంటున్నాడు, ఈయన టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా దాంట్లో ఎక్కడా కూడా అమరావతి అనే పదం లేదు. అవును, అమరావతిని అనలా, ఈ ప్రాంతాన్ని అనలా. ఈ ఈ ఉమెన్ ట్రాఫికింగ్, ఆ తర్వాత ఈ ఉమెన్ సంబంధించి ఈ విధమైన ప్రాస్టిట్యూషన్ ఇది కానీ కర్ణాటక ఫస్ట్లో ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర, ఇట్లా ఇచ్చాడు. అవును, అది టోటల్ స్టేట్కి సంబంధించింది. అంటే వ్యభిచారానికి సంబంధించింది ఇచ్చారు. అది టోటల్గా స్టేట్కి సంబంధించి, అది కూడా ఒక డేటా లాగా ఇచ్చారు. అవును, దానికి సంబంధించి మీరు ఒక ప్రాంతాన్ని ఎట్లా అంటారు? మీరు అన్నదాని ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం వేశ్యల ఆంధ్రప్రదేశ్ అనాలా? ఎంత దారుణమైన వ్యాఖ్య, దారుణమైన వ్యాఖ్య కదా. అసలు అంతకన్నా నీచంగా ఎవరైనా అంటారా ఆ మాట? అదే ఆంధ్రప్రదేశ్లో మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కదా. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది మన రాష్ట్రాన్ని మనం ఒక గౌరవంగా చూసుకోవాలి. అవును, మనం గౌరవంగా సంబోధించుకోవాలి. ఇప్పుడు మీరు ఏ అమరావతి అంటున్నారో, సార్, ఏ అమరావతిని మాట్లాడారో అదే అమరావతి రాణి రుద్రమదేవి పెరిగిన స్థలం. అవునా? అవును సార్. ఆచార్య నాగార్జునుడు అక్కడ బోధన చేసిన స్థలం, అక్కడ తిరిగిన స్థలం. పెద్ద పెద్ద బౌద్ధ ఆ రోజున అక్కడ సభలు జరిగిన స్థలం అది సార్. గౌతమిపుత్ర శాతకర్ణి నడయాడిన స్థలం. అట్లాగే మీరు ఇన్ని దానికి ప్రాశస్త్యం కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం ఆ రోజునే కొన్ని వేల ఎకరాలు ఇవ్వటం కాకుండా 50,000 రూపాయలు ఆ రోజున దానం చేసిన మహామూడు ఆ ముత్యాల రాజా ఉన్న స్థలం అది. అదే కదా. అవును, వాళ్ళెవరో కనపడలేదా మీకు? వాళ్ళెవరో కనపడలేదా? వ్యాఖ్యలు చేసే ముందు ఒక ప్రాంతం గురించి వ్యాఖ్య చేసేటప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఇప్పుడు కడపే ఉంది సపోజ్, కడపలో మన వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది. కడప మొత్తానికి అదే అంటామా? కడప జిల్లా మొత్తం అటుంటాడు అంటామా? అది రాంగ్ కదా అది. అవును,
అసలు ఆ విధంగా మాట్లాడటమే తప్పు. మాట్లాడినప్పుడు వెంటనే యాంకర్ అంటే ఏంటి ఆయనకి? ఆయన యాంకర్ ఏంటి? తప్పు జరుగుతుంటే ఆపాలి. అవును. ఏదన్నా జరుగుతున్నప్పుడు ఇది కాదని సమర్థించాలి. దాన్ని చేయకుండా ఆయన మళ్ళా దాన్ని పెంచి నేను కూడా చూశాను ఒక పేపర్లో, నిజమే మీరు అన్నదంటే నిజమని ఎట్లా అంటాడు ఈయన? అసలు అది నిజం కాదు కదా. వెనకేసుకు రావడం. దాన్ని ఏ విధంగా కూడా సభ్య సమాజం హర్షించదు. నేను ఇది వరకు ఒకసారి చెప్పి మళ్ళీ చెబుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట వెళ్తే నాకు 40% ఉన్నారు మాకు అన్నారు. ఇదే 40% 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. ఆ రోజున మీరు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు ఉంది 40%, వాళ్ళకి 40%. కాకపోతే 20 to 25% ఎవరైతే విజ్ఞులు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, శాంతి భద్రతలు ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తర్వాత ఈ స్కీములు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ప్రజలు బాగుండాలి, మా పిల్లలకి ఉద్యోగాలు రావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటు సపోర్ట్ చేస్తే అటే గెలుస్తారు. ఆ పార్టీయే గెలుస్తుంది. అది మర్చిపోవద్దు. ఇటువంటి కార్యక్రమాలని, ఇటువంటి మాటల్ని ఆ 25% యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అసలు ఆ విధంగా వెళ్ళటమే తప్పు, ఆ విధంగా మాట్లాడటం తప్పు. సరే, మీరు ఇందాక అన్నట్టు 2 అరెస్ట్ అయ్యారు, 3వది ఎవరంటే అసలు 3వది అరెస్ట్ చేయక్కర్లేదండి, అనవసరం. అంటే అసలు సాక్షి ఛానల్లో ఈ డిబేట్ జరిగింది, సాక్షి ఛానల్ యాజమాన్యాన్ని కూడా బాధ్యుని చేయాలి, కాబట్టి నెక్స్ట్ అరెస్ట్ సాక్షి ఛానల్ యాజమాన్యానిదే ఉంటుంది. అట్లా కనుక చేస్తే అది ఒక చెడు సంప్రదాయానికి నాంది పలుకుతుంది. ఓకే. ఇది వరకు అట్లాగే చేసి బిఆర్ నాయుడు గారిని ఆయన మీద అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. అట్లాగే ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారిని ఆయన్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఆ రోజున తప్పని అందరూ ఖండించారు. కాబట్టి ప్రజలకు వదిలేయండి. ఎవళ్ళైతే ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేశారో, ప్రత్యక్షంగా చేశారో వాళ్ళని మీరు కోర్టుకి తీసుకెళ్తున్నారు, సరే దాని మీద విచారణ జరుగుతుంది, అంతవరకు ఓకే. అంతకు మించి వెళ్ళి దాన్ని అనవసరంగా మళ్ళీ ఇష్యూ చేయటం కన్నా కూడా దాని ఒకవేళ మీకు అవకాశం ఉంటే, ఈ విధమైన విద్వేషపూరితంగా చేస్తున్నారు కాబట్టి లైసెన్స్ రద్దు చేయమని అడగండి. ఓకే. మీరు ట్రాయ్ని ఇది ఉంటుంది కదా, ఈ కంట్రోల్లో చేయటానికి ఉంటాయి కదా, వాళ్ళని అడగండి మీరు. ఓకే. ఇది రద్దు చేయండి, ఇట్లా విద్వేషాలు ప్రచారం చేస్తున్నారు, ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, సో ఈ కార్యక్రమాల మీద వీటి మీద మీరు చర్య తీసుకోండి అని అడగండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి. అంతేగాని మనం ఏదో సోషల్ మీడియాలో ఎవరిలో డిమాండ్ చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా ప్రకారం మనం వెళ్ళక్కర్లా. సోషల్ మీడియాని, పాలిటిక్స్ని సోషల్ మీడియా ఎప్పుడు కూడా గైడ్ చేయకూడదు. కొంతవరకే. మీకు విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు చర్యలు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాడని నా ఉద్దేశం. ఓకే. అంతకు మించి వెళ్ళాల్సిన పని లేదు. నిన్న కోర్టులో కూడా జడ్జి గారి కామెంట్ చూస్తే ఆయన కూడా వ్యతిరేకంగా కామెంట్ చేశారు. ఎవరిని? ఈ కొమ్మినేని గారిని. మీ బాధ్యత మీరు నెరవేర్చలేదు. ఒక జర్నలిస్ట్ గా మీరు ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ అంశం మీద మాట్లాడకూడదు, ఏ అంశాన్ని ఎక్కడ అడ్డుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి కదా. ఈయన ఇంకా ప్రొవోక్ చేశాడు, ఆయన్ని పెంచి ఇంకా మాట్లాడిచ్చాడు. ఒక్కోసారి ఇప్పుడు మీరున్నారు, సపోజ్ నేను నాకున్న పరిధి దాడిపోయి నేను మాడుతున్నాను, మీరు అడ్డుకోవాలి. మీరు లైవ్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు దాన్ని కట్ చేయాలి, అది మీ బాధ్యత. దాన్ని ఆయన చేయకుండా ఇంకా దాన్ని పెంచాడు. మరి కారణం ఏంటో ఆయనకే తెలియాలి. కానీ ఏదైనా అది ఒకటి చరిత్ర మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. చరిత్రలో మహిళలను అవమానించిన ఎవడు కూడా పైకి వచ్చినట్టు కనపడదు. ఇప్పుడు కాదు, పురాణ కాలం నుంచి కూడా మహిళలను అవమానించినాడు ఎవడూ కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. సో అది గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా సరే మహిళలను అవమానించకుండా, మహిళల విషయం మాట్లాడకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అభివృద్ధి ఇదే బాట పట్టించేటట్టు ఉండాలి తప్ప ఒక ప్రాంతానికి సంబంధించినది ఈ విధంగా మాట్లాడి చేయటం మూలాన నష్టమే తప్ప లాభమే ఉండదు మాట్లాడిన వాళ్ళకి.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.